అండ్ మహేష్ బాబు గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చింది సార్? ఆల్రెడీ కలిసాను ఇంతకు ముందు. RX-100 తర్వాత ఒకసారి పిలిపించారు అన్నమాట. ఓ అవునా, ఓకే. అప్పుడే కలిసాను, చాలా అప్రిషియేట్ చేశారు ఆయన. తర్వాత నేనంటే మళ్ళీ ఎప్పుడు కలవలేదు, అంటే ఎప్పుడు అనుకోలేదు కూడా. ఏమో అనుకుంటే కలిసి ఉండేవాడినేమో. సరే ఆయన బిజీగా ఉంటారు కదా మనకి, అంటే షూట్ టైం కానీ నాకు నాతో మొత్తం అన్ని ఆయనకి A to Z అప్డేట్స్ అన్ని తెలుసు. షూటింగ్ వెళ్ళినా వచ్చినా అన్ని తెలుసు. ఆయన వినాలనేమి అనుకోలేదు. అదేం కాదు, అజయ్కి నా మీద ఆయన బాగా నమ్మకం అని అన్నారని నాకు బయట తెలిసింది. అంటే వేరే వాళ్ళ ఫ్యామిలీ బాగా చేస్తాడని చెప్పి. వారణాసి చూసారా సార్ మీరు? చూసారు. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది ఇంకా రాజమౌళి గారు అంటే మన ఇండియా, మన అందరికి చాలా ప్రైడ్ కదా ఆయన. సో మహేష్ బాబు గారిని అలా చూసి ఎలా అనిపించింది? చాలా బాగుంది. అయితే ఇప్పుడు జయకృష్ణ గారిని మీ చేతుల్లో పెట్టారు, ఆయన ఈ సినిమా కనుక ప్రూవ్ చేసుకొని చేతిలో పెట్టడం కదా, నేనే వాళ్ళిద్దరు చేతులు, హీరో హీరోయిన్ చేతిలో ఇరుక్కుపోయారా మీరు? అయితే మరి తర్వాత మహేష్ బాబు గారి సన్ని కూడా మీ చేతుల్లోనే పెట్టి ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ ఉండొచ్చేమో. గౌతమ్ కూడా చేసేద్దాం అంతే, ఇచ్చేస్తారు. ఎట్లాంటి స్టోరీ అనుకుంటారు అయితే ఒకవేళ గౌతమ్తో? అయితే నేనా గౌతమ్ చూసుంటారు కదా తనని. ఖచ్చితంగా చిన్న మాస్ టచ్ అయితే ఉంటుంది. అలా అని మరి ఏదో ఓరమాస్ కాదు కానీ, అవి కాదు కానీ క్యారెక్టరైజేషన్ లో మాస్ ఉంటుంది. ఇప్పుడు మన ఇది కూడా చాలా బాగుంటుంది, క్లాసీగానే క్యారెక్టరైజేషన్ మాస్ ఉంటుంది కొంత, అది నేను పట్టుకుంటా. అండ్ అంటే సార్ కొంతమంది ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిన తర్వాత సేమ్ అదే క్రూని వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో మీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమన్నా ఉంటాయా? సెంటిమెంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను వర్క్ చేసేది కెమెరామెన్ JK నా ఫ్రెండ్. తను నా 4వ సినిమా కదా, ఇది 4వ కెమెరామెన్. నేను ఒక్కొక్క మూవీ ఒక కెమెరామెన్. అది నేను అలా ఏమి ఉండదు. కొంతమంది నేనైతే ట్రావెల్ చేస్తారు నాతో, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. సినిమా జానర్ని బట్టి వాళ్ళ వర్క్ని బట్టి మార్చేస్తారు. అండ్ ఈ చందమామ పిక్చర్స్ బ్యానర్ పైన చేస్తున్నారు, అశ్విని దత్ గారి గురించి చెప్పండి. ఆయన అంటే అసోసియేషన్ మీరు? నేను ఫస్ట్ టైం కలవడం ఈ మధ్యనే. ఆయన డిసిషన్స్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఆల్మోస్ట్ నేను తీసుకునే అంత ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటున్నానంటే నా ఏజ్ ఏమో 30s ఉన్నాను, ఆయన ఏమో 70s ఉన్నారు. అంటే ఇప్పటికీ అంత ఫాస్ట్ డిసిషన్లు తీసుకుంటున్నారు, మేము తీసుకున్నట్టు. సో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో అందుకే లెజెండరీ ప్రొడ్యూసర్స్ అని వాళ్ళు. అంటే అలా వాళ్ళ ఏజ్ 30s ఉన్నప్పుడు ఇంకెంత ఫాస్ట్ ఉండేవారు. సో అది నేను అంటుంటా, నాకు అది ఇష్టం అండి బాగా. చాలా ఫాస్ట్ డిసిషన్లు ఉంటాయి ఏదైనా సరే. వెరీ హ్యాపీ అంటే దత్ గారు అన్ని సినిమాలను చాలా చూసాను నేను. వైజయంతి కొంచెం ఆయనతో అసోసియేషన్ అయ్యి వర్క్ చేయడం అనేది స్టోరీ చెప్పినప్పుడు ఆయన అసలు సూపర్ అన్నారు. ట్యూన్స్ ఎవ్రీ ట్యూన్ పర్టికల్ వినిపించామని సింగిల్ సిట్టింగ్ లో ఓకే సూపర్, మన ఆడియో హిట్ అమ్మా అన్నాడు. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకేం తెలియదు అంటే వాళ్ళు మామూలు జడ్జిలు కాదు. ఎన్ని ఒకటా రెండా ఎన్నో హిట్ సాంగ్స్ కానీ వాళ్ళకి తెలుస్తుంది. సార్ అంటే సినిమాకి గ్యాప్ లో భూపతి గారు ఏం చేస్తూ ఉంటారు? ఏమన్నా వేరే సినిమాలు చూడటం కానీ? అసలు రెండో మనిషిని కలవను. నాకు కొంత ఏదో పర్సనల్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ స్పేస్. నాకు పర్సనల్ ఆఫీస్ ఉంది, నా రైటర్స్, ఈవినింగ్ అయితే నా ఫ్రెండ్స్. నేను బయట తక్కువే అసలు. చాలా ఎప్పుడో నేను వెళ్ళా ఎప్పుడో ఒకసారి, కానీ అసలు బయటికి వెళ్తే మళ్ళీ మా బాస్ దగ్గరికి వెళ్తా, డెన్కి, నా ఆఫీసు, అంతే. నాకు ఇంక తప్ప ఇంకా అంటే ఏంటి ఆ టైంలో మీరు ఎలా టైం పాస్ చేస్తారు? టైం పాస్ అనేది ఉండదు, నాకు టైం సరిపోదండి. నేను చెప్తున్నాను కదా, నేను బాగా ఎంజాయ్ చేసే థాట్ ప్రాసెస్ లో ఉండే టైం అని అదే. అది మూవీస్